నన్ను వదిలేయండి అయ్యా. దొరికాడన్నయ్యా కొడుకు. అరే పోతరాజు, నేను దేని మీద పెద్దగా దృష్టి ఎట్టనురా. మనిషి మీద అసలే పెట్టను. ఎందుకో తెలుసా, నా చూపు పడిందనుకో పచ్చగా ఉండేది కూడా మాడి మసి అయిపోతురా. అయ్యా నాకే పాపం తెలియదయ్యా. నాకు తెలిసిందే పాపంరా. మోసం చేయాలనుకున్నావు, తప్పులేదు. సరుకు మీద ఎంగిలి పడ్డావు, అది తప్పులేదు. సొంతిల్లు కోసం ఆశపడ్డావు, నా ఇల్లు కూల్చేసావు. పేర్లో రాజున్న పెతోడు రామరాజు అయిపోడరా పోతరాజు. మేత కోసం ఒక బత్తానే తీసుకెళ్ళానయ్యా. అదేరా నేను చెప్పేది. మేయడం ఒకసారి అలవాటైతే ఆకలి తీరదో. వీలు చిక్కినప్పుడల్లా తినేయాలనిపిస్తుంది. కౌంట్ ఎంత ఉందిరా తమ్ముడు? 42, 43 ఉందన్నయ్య. 30 కౌంట్ రావాలంటే మనం బలంగా ఉంటే సరిపోదు. మేత కూడా బలంగా ఉండాలి. ఈడు మొహం చూడలేకపోతున్నాను కానీ తీసుకెళ్ళండి. నన్ను క్షమించండి అయ్యా. నిప్పుని వెలిగించడమే కాదురా, ఆర్పడం కూడా తెలుసు నాకు. మోసానికే మోసాను రాని. ఈ రామరాజుని మోసం చేసేవాడు ఇంకా పొట్టలేదు. కళ్ళొచ్చిందా కళ్యాణ్ వచ్చాడా? నువ్వు గ్రేట్ బాస్. కళ కూడా కాస్ట్లీగా ఉండాలని చెప్పావు. ఏంటి బంగారం అదోలా చూస్తున్నావు? స్నానం చేసి వచ్చేస్తాను, ఇద్దరం కలిసి బయటికి వెళ్దామా? చిన్నపిల్లని వదిలేసి ఇంట్లో మనంతా ఎక్కడికి వెళ్ళి ఉంటారో. మన పని మనం చేసుకుందాంలే. పంతులు గారు, ఈ రోజు మా అబ్బాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు. వాడి పేరుని అర్చన చేయండి. మంచిది, శుభం భూయాత్. గోత్రం స్వామి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో తమరి యొక్క గోత్రనామాలు తెలియని దేవాలయాలు ఉంటాయమ్మా? ధర్మరాజుని కన్నా దయామయ్యమ్మా మీరు. అస్మిన్నజమానస్య కుమారస్య వశిష్ఠ గోత్రస్య సుబ్రహ్మణ్యం నామధేస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష పురుషార్థ పరసిద్ధిరస్తు. ప్రమథనాయ నమః సర్వభూతతమనాయ నమో మనోన్మనాయ నమః. వెళ్ళొస్తాం స్వామి. అమ్మా ఒక్క నిమిషం. చెప్పండి స్వామి. ఏం లేదమ్మా, మీతో ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఈరోజు అప్రస్తుతం అనుకోండి, కానీ దైవ సంకటంలా ఉంది, చెప్పక తప్పడం లేదు. పర్వాలేదు, చెప్పండి. రాత్రి మా వాడిని నలుగురు తీసుకొచ్చారు అనే కన్నా నలుగురు మోసుకొచ్చారని చెప్పడం కరెక్ట్ అమ్మా. ద్రవపదార్థాలు ఉన్నాయి చూశారు. ఈ నాలుగుకి కాశీలో ఉన్న గంగాజలం, మా ఇంట్లో ఉండే గంగాళంలో జలం తప్ప వేరే రుచి ఏమీ తెలియదు. పిల్ల రాక్షసులు ఆకు కలిపింది మానేసి కోకు కలిపింది తాగుతున్నారు. తెల్లవారులు ఒకటే కలవరింతలు. ఏదో 65 ఉల్టా, ఎగ్గుల్టా, బొగ్గుల్టా. గాయత్రి మంత్రం జపిస్తూ ఉంటాం, నిష్ఠాగరిష్టంగా ఉంటాం. శుచి శుభ్రం లేకుండా ఏవేవో తింటూ ఏవేవో తాగుతూ ఎక్కడెక్కడో తిరుగుతూ రాత్రిలింటికి వచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. రోజూ బిందెలు బిందెలు పసుపునీళ్ళు జల్లవలసి వస్తోందమ్మా. మా వాడిని మీ వాడితో తిప్పుకోవద్దని చెబుతారని చిన్న మనవమ్మ. మా మాట వినడండి, ఒకసారి మీరు చెప్పి చూడండి. అమ్మా నేనా? గంటసేపు ఒంటికాల మీద నిలబడి స్వామివారి చేతిలో హారతికర్పూరం వెలిగించుకుని చూపించగలను గాని మీ అబ్బాయి దగ్గర పావుగంట కూడా నిలబడలేనమ్మా. దేవుడికి దూరం చేసేస్తాడమ్మా. ఇంతకీ రాజావారి గుడికి రాలేదేమ్మా? అది ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాడు స్వామి. ఆ ఆంజనేయుడిలో ఏ లంకను తగలబెట్టడానికి వెళ్ళాడోనమ్మా. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మణోధిపతి. వీడి వల్ల ఊళ్ళో వాళ్ళందరితో మాటలు పడాల్సి వస్తుంది అత్తయ్య. సరే సరే. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కట్టినట్టుందే తానన్నా. ఈ భూమి మీద కొడుకులా దొంగనా డుడుకుల మనసులు అర్థం చేసుకుని ఒకే ఒక మనిషి అమ్మ. బాస్ ని నన్ను సేమ్ టు సేమ్ చూసావు, సేమ్ డ్రెస్ తీసావు. థ్యాంక్స్ అమ్మా. ఓకే బాస్. బంగారం వస్తున్నా. మన రోడ్డు మీద వెళ్తుంటే జనం పిచ్చెక్కిపోవాలి, కొడుకులు కుళ్ళిపోవాలి. అదేకో దేకో గబ్బర్ సింగ్, ఆల్ ఇండియాకి హైపర్ సింగ్. యే
యమహా, నువ్వే నా హార్లీ డేవిడ్ సన్ను. బాబాయ్ లోపలేం చేస్తున్నావు? సర్దుతున్నాన్రా. గెలమే చేయి ఏదోఖాన పళ్ళు రాలిపోగలవు. ఇక చాలా రాలి ఉన్నాయి, వచ్చి ఎరుకో. తోండంతో కొట్టి చంపేస్తాను ఎదవల్లారా. సముద్రంలో చేపకి కాళ్ళొత్తే ఇలా పాపలా ఉంటాదేమోరా. ఎవర్రా ఈ వంజనం పాప? పాపం అమ్మాయిరా, అలా చూడకండ్రా. పాపంలోని పాపం ఉంది బాబాయ్, తప్పు లేదు, చూడొచ్చు. చూస్తారా, సూపులతో కస్టమర్స్ డిస్టర్బ్ చేస్తారు, నెక్స్ట్ సైడ్ పేరు తెస్తారు. ఎక్కడి నుంచి ముందు వెళ్ళండి, వెళ్ళండి అదే వెళ్ళారా. వెళ్తున్నాం కదా. దున్నపోతున్నా కొడుకు అలా చూస్తావేట్రా, ఇలా. ఎదిగో బాబు, సెల్ ఫోన్ చూడు. ఏంటి ప్రాబ్లం? సిగ్నలింగ్ పుల్లా సరిగా రావడం లేదు. ఓ హీట్ ఎక్కిపోతుంది. సెల్లు బిల్లు సిల్లడిపోతుంది. ఏం చేస్తావో తెలీదు, అన్నీ సరైపోవాలి. ఇటు ఎగ్జామ్ కి లేటే, ఇక్కడ లేటే. అసలు సుబ్బుగడి సంగతి ఏంట్రా? బాగా రాశాడంట. పాస్ మార్కులను వస్తాయా? కుర్రాడు తిమింగళల్లా ఉన్నాడు. కొత్త పాతే, జాగ్రత్త, తినేయగలడు. మాకెందుకు లెమ్మా. ఎరా సుబ్బు, ఈ సంవత్సరంలోనే ఇంటర్ పాస్ అవుతారా? ఊరందరికి కూడా టైం వస్తుంది, నీకు మాత్రం టైం రావట్లేదురా. నేను టైం నమ్మను తాత, టైమింగ్ నమ్ముతాను. ఆల్రెడీ బాస్ చెప్పారు కదా. రే సుబ్బు, గంగాధరం గడు మమ్మల్ని ఇన్సల్ట్ చేశాడ్రా. షాప్ దగ్గర నుంచి పొమ్మన్నాడు. అవునా? ఆడిని చూడు ఎలా ఆడుకుంటాను. చూడండి రా, గర్ల్స్ వాయిస్ తో మ్యాజిక్. హలో, ఏమండి, సాయంత్రం మా ఆయన ఊరు వెళ్ళిపోతున్నారండి. ఎవరై ఉంటారు? ఇదే సుబ్బుగాడు అయితే ఈ పిల్ల ఎవరు ఇప్పుడే కనిపెట్టిస్తాడు. ఒరే సుబ్బు, ఓసారి రారా. లేడీ వాయిస్ ఎఫెక్ట్. ఏంటి మా వాళ్ళు బొమ్మన ఉంటా? ఇప్పుడు రమ్మన్నాను కదరా. చెప్పేంటి విషయం? ఏమి లేదురా సుబ్బు, నాకు ఫోన్ వచ్చిందిరా. ఎవరో మనకు బాగా కావాల్సిన వాళ్ళు, తెలియట్లేదురా. కాస్త నీ ఫోన్ లో వేసి ఎవరో చూసి చెప్పరా. నంబర్ అంటే ఎవరో సావిత్రి అంట బాబాయ్. సావిత్ర మా మరదలరా, మనకు బాగా కావాల్సిన వాళ్ళు. ఎల్రా సుబ్బు, ఇప్పుడు వెళ్ళు 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 వెళ్ళు. సావిత్ర సుబ్బు, వంజరం పాపరోయ్. దమ్ము ధైర్యం లేదా? సుబ్బుగాడికే సవాల్ ఇస్తుంది రోయ్. ఏ పిల్ల, ఎవరే నువ్వు?